హాయ్ అండి. ఈరోజు రాగి ఇత్తడి ఐటమ్స్ని ఈజీగా క్లీన్ చేసుకునే టిప్ మీకు చూపిస్తాను. కార్తీక మాసంలో రోజు మనం పూజ చేస్తాము కదా. రాగి ఇత్తడి లాంటి పూజా సామాన్లు క్లీన్ చేయడానికి మంచి టిప్ చూపిస్తాను. ఇలా ట్రై చేసి చూడండి. గోధుమ పిండి, సాల్ట్, నానిన చింతపండు మూడింటిని కలిపిన ఈ పేస్ట్తో రాగి ఇత్తడి సామాన్లు ఇలా రుద్దుకోవాలి. ఈ సింపుల్ టిప్తో నల్లగా మారిన రాగి ఇత్తడి సామాన్లన్నీ కొత్తగా తలతలాడతాయి. మీరే చూసారు కదా, ఈ టిప్తో క్లీన్ చేయడం వల్ల టైం చాలా మనకు సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.